చివరి వరకు చూస్తే ఈ గ్రూప్ 2 ఉద్యోగాలు మీకు సరిపోతాయా లేదా పూర్తిగా క్లియర్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్లకి స్టార్టింగ్లోనే 37,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్కి 21 జాన్యువరి లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే అన్ని డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక్క చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోనైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్లకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందుగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి మనకి రీసెంట్లీగా డిసెంబర్ 22 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21 జాన్యువరి వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా స్టెప్స్నైతే చెప్తాను, ఎలా అప్లై చేయాలి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి గ్రూప్ 2 క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఇక్కడ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్గా 37,000 వరకు శాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 నుంచి జనరల్ అభ్యర్థులైతే 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్లైతే మీకు +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్లైతే +5 ఇయర్స్, ఈ విధంగా మీకు క్యాస్ట్ వారిగా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్లైతే 38 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి దాదాపుగా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్లైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అప్లై చేసిన వాళ్లకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్లకి నెక్స్ట్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎగ్జామినేషన్ టైం మాత్రం 2 hours 30 minutes అయితే కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో మనకి 3 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 1 hour ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి 30 minutes, పేపర్ 3 వచ్చేసి 1 hour. సో ఈ విధంగా ఈ యొక్క విధానంలో మనకి ఎగ్జామ్ పెడతారు. పేపర్ 1 వచ్చేసి ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్, ఈ టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదన్నమాట పేపర్ 1లో. అండ్ పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. సో ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ పేపర్ 3 వచ్చేసేమో కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీ సబ్జెక్ట్ డిసిప్లిన్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ టాపిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. 150 మార్క్స్. సో ఇందులో కూడా సేమ్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారన్నమాట. సో ఇదిని తర్వాత మీకు పోస్ట్ని బట్టి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారన్నమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్లకి పే లెవెల్ 2 ప్రకారం మీకు 37,000 శాలరీ ఉంటుంది అని కదా. ఇందులోనే మీకు ఇంక్లూడ్గా డియర్నెస్ అలవెన్సెస్, హౌసింగ్ అండ్ అలవెన్సెస్, మనకి ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చన్నమాట. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది.
చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీరిక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ పాయింట్ క్లియర్గా ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్లైనా, తెలంగాణ వాళ్లైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వచ్చిన మాట ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ విధానంలోనే మనం వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి cmeri.res.in. సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి ఫీజు అనేది లేదన్నమాట. సో మిగతా వాళ్లు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి January 21 అన్నమాట. ఈ డేట్లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకిక్కడ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి గ్రూప్ 2 క్యాడర్కి సంబంధించి, టెక్నీషియన్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గ్రూప్ 2 అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ టెక్నీషియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి గ్రూప్ 2 క్యాడర్కి సంబంధించి జాబ్ అన్నమాట. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏ ట్రేడ్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, అండ్ ఇక్కడ మీరు క్యాస్ట్ వారీగా కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకిక్కడ ఫిట్టర్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫిట్టర్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th పాటు ఎవరైతే ఐటీఐ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు 10th పాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఐటీఐగా ఉంటే వాళ్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు క్వాలిఫికేషన్స్. 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి 2 years ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫిట్టర్గా ఉన్నటువంటి వాళ్లు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్లకు కూడా ఛాన్స్ అనేది ఉంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్గా నోటిఫికేషన్లో వీటికి సంబంధించి డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్నైతే ఇవ్వడమైతే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది అంటే CSIR కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచైతే రావడం జరిగింది. ఇదే సంస్థలో మనకి పోస్టింగ్ ఇస్తారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో, పిన్ అండ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.